మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తే దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది కలిగినా, ఏ అవసరత కలిగినా కూడా మొదట తల్లిదండ్రులకు చెప్పుకుంటాం. ఎవరైనా ఏమని అన్నప్పుడు తల్లిదండ్రులకు వచ్చి చెప్పుకుంటాం. కింద పడ్డా తల్లిదండ్రులకు వచ్చి చెప్పుకుంటాం. అదేవిధంగా ప్రభు అంటాడు, మీ తల్లి నిన్ను ఎలా ఆదరిస్తుందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి మనస్సులో ఎప్పుడు కూడా పిల్లలు ఉంటారు. పిల్లల గురించే తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. పిల్లల గురించే తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వాళ్ళ బాగోగుల కోసం ఎంతవరకైనా వాళ్ళ యొక్క కష్టాన్ని పంచుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాలిస్తారు, ఆడిస్తారు, ఓదారుస్తారు, కావలసిన వాటిని తెచ్చిపెడతారు. అందుకని ప్రభు అంటాడు, మీ తల్లి, ఒక తల్లి పిల్లలను ఎలా ఆదరిస్తుందో నేను మిమ్మును ఆదరిస్తాను అంటాడు. ఎక్కడ ఆదరించబడతారు అంటే, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. దేవుడు ఆదరిస్తాడట. ఆ ఆదరించుడు ఎక్కడ ఆదరిస్తాడు? యెరూషలేములో. ప్రియులారా, యెరూషలేము అనేటువంటిది దేవుని మందిరానికి సూచనగా ఉంది, దేవుని సన్నిధికి సూచనగా ఉంది. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకొని ఉంటే నేను వారి మధ్యలో ఉంటాను అని చెప్పి ప్రభు చెప్తా ఉన్నాడు కదా. ఇద్దరు ముగ్గురు ఉన్న చోట ఆయన ఉంటాడు కదా. ఇద్దరు ముగ్గురు ఉన్న చోట ఆయన సన్నిధి ఉంటుంది కదా. అక్కడ మీరు ఆదరించబడతారు. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. మీరు చూడండి, దేవుని మందిరానికి వచ్చినటువంటి వారిని గనక గమనిస్తే, వచ్చేటప్పుడు వారు ఏమండి నిరాశతోటి, బాధతోటి, కష్టముతోటి, మనసంతా ముఖమంతా వాడిపోయిన స్థితిలో దేవుని మందిరానికి వస్తారు. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారో తెలుసా? ముఖములో తేజస్సు కలిగి, సంతోషము కలిగిన ముఖముతో, సమాధానము కలిగినటువంటి ముఖముతో వారు తిరిగి గృహాలకు చేరుకుంటారు. వచ్చేటప్పుడు ఉన్న బాధ, వచ్చేటప్పుడు ఉన్నటువంటి నిరాశ, వచ్చేటప్పుడు ఉన్నటువంటి నిస్పృహ వెళ్ళేటప్పుడు ఉండదు. కారణం ఏమిటంటే, దేవుడు తన వాక్యము ద్వారా వారిని ఆదరిస్తున్నాడు. దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఆదరిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో వారిని ఓదారుస్తూ ఉన్నాడు. దేవుని మందిరములో వారిని ఆదరణ కలుగ చేస్తున్నాడు.
అంటే ఆ మాటల ద్వారా, ఆ యొక్క దేవుని వాక్యము ద్వారా వారికి ధైర్యము కలుగుతుంది, వారికి ఆనందము కలుగుతుంది, ఎక్కడ లేని సంతోషము కలుగుతుంది. ఒక వాట్సాప్లో ఒక వీడియో, ఒక ఫోటో చూశాను. ఏమిటంటే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏమండి ఒక సాధారణమైనటువంటి పిల్లిలాగా, బలహీనపరచబడినటువంటి పిల్లిలాగా వెళ్తున్నట్టు, తిరిగి వస్తున్నప్పుడు ఒక పులిలాగా తిరిగి వస్తున్నట్టుగా ఆ వాట్సాప్లో చూశాను. ప్రియులరా, నిజంగా దేవుని మందిరములో మనం ఆదరించబడతాము, దేవుని సన్నిధిలో మనం దీవించబడతాము, దేవుని సన్నిధిలో మనకు ఆదరణ దొరుకుతుంది. మన నిత్య జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి, మన జీవితాలను పట్టి పీడిస్తూ ఉంటాయి. నిరాశలు, నిస్పృహలు, నెమ్మది లేని జీవితము లోకంలో ఉండగా మనం బ్రతికి ఉన్నంత వరకు అవి మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. అయితే మనము దేవుని మందిరములో ఆదరించబడతాము, దేవుని మందిరములో మనం ఓదార్చబడతాం. ఓ సమయంలో ఓ మందిరంలో నేను పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడికి ఒక అమ్మాయిని, యవనస్తురాల్ని, బహుశా 15 సంవత్సరాల నుండి 20 లోపు ఉంటాయి అమ్మకి, మొత్తం స్కెల్టన్ లాగా ఒక పరుపు మీద ఆమెను తీసుకొచ్చారు. ఒక పరుపు వేసుకొని పరుపు మీద పడుకోబెట్టారు. స్కెల్టనే, ఏమాత్రము కూడా మాంసము లేదు. కానీ ఆ బిడ్డ వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు దేవుని మందిరంలో గడిపింది, దేవుని మందిరంలో పడుకుంది, దేవుని మందిరంలో ఉంది. నిరంతరం ప్రార్థనలు జరుగుతున్నాయి, ఆరాధనలు జరుగుతున్నాయి. అనాది కాలములోనే, కొద్ది దినాలలోనే బిడ్డ మంచి పుష్టి కలిగిన బిడ్డగా, మంచి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆరోగ్యము కలిగినటువంటి బిడ్డగా తిరిగి వెళ్ళడం నేను చూశాను. అబద్ధం కాదది. అబద్ధాన్ని దేవుడు అంగీకరించాడు. అబద్ధానికి దేవుని దగ్గర చోటు లేదు. ప్రియమైన వారలారా, చూడండి, మనము దేవుని మందిరములో ఆదరించబడతాం. ఈరోజు అనేక మంది దేవుని మందిరాలకు వెళ్ళక టీవీల దగ్గర కూర్చుంటున్నారు, లైవ్లు పెట్టుకొని చూస్తున్నారు. కాదు, అది క్రమం కాదు, అది క్రమం కాదు. దేవుని మందిరంలో మనం అడుగు పెట్టాలి, దేవుని మందిరంలో మనం ఉండాలి, దేవుని మందిరంలో మనం గడపాలి, దేవుని మందిరంలో ఆరాధన చేయాలి, దేవుని మందిరంలో చేయవలసిన పనులన్నీ, చేయవలసిన క్రమాలన్నీ మనం చేయాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకని తల్లి వాన్ని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరిస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అటువంటి ఆదరణ, అటువంటి నెమ్మది, అటువంటి దైవికమైన ఆదరణ మనకు కలుగునుగాక, దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడా, నీకు వందనాలు. విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి. యెరూషలేములో కలిగేటువంటి ఆదరణ మీరు మాకు దయచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్.